వేరియబుల్స్ ఇన్ జావాస్క్రిప్ట్. డెఫినిషన్ చూసినట్టయితే వేరియబుల్స్ అంటే ఏంటని చెప్పేసి, ఏ వేరియబుల్ ఈజ్ లైక్ ఏ కంటైనర్ దట్ స్టోర్స్ డేటా వాల్యూస్ ఇన్ యువర్ ప్రోగ్రామ్. సో యూ కెన్ యూజ్ అండ్ మాడిఫై దెమ్ లేటర్, స్టోర్ డేటా టెంపరరీలీ ఆర్ పర్మనెంట్లీ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్, గివ్ నేమ్స్ టు వాల్యూస్ ఫర్ ఈజియర్ అండర్‌స్టాండింగ్. వేరియబుల్స్ అంటే జస్ట్ ఏం లేదు, కంటైనర్స్ అనమాట. మనకి కంటైనర్స్ మనం ఎలా ఇంట్లో బాక్సులు ఉంటాయో, కంటైనర్స్ ఉంటాయో, సేమ్ అలాగే కంటైనర్స్ అనమాట. డేటాని అంటే వాల్యూస్‌ని మనం స్టోర్ చేసే కంటైనర్స్. వాల్యూస్ అంటే ఏంటి? డేటా. డేటాని స్టోర్ చేసే కంటైనర్స్‌ని వేరియబుల్స్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. మనం ఎప్పుడైతే అప్లికేషన్స్‌లో, ప్రోగ్రామ్స్‌లో మనము ఏ ప్రోగ్రామ్ అయినా సరే జావాస్క్రిప్ట్ గాని ఏదైనా సరే గానివ్వండి, దాంట్లో మనం యూజ్ చేయడానికి, స్టోర్ చేయడానికి డేటాను టెంపరరీ గానివ్వండి, పర్మనెంట్ గానివ్వండి, మనము ఒక డేటాని అంటే వాల్యూస్‌ని స్టోర్ చేయడానికి మనకి యూజ్ చేసే కంటైనర్స్‌ని వేరియబుల్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే వీటికి నేమ్స్ ఎలా ఇవ్వాలని చెప్పేసి నేమ్స్ ఇవ్వడానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. దీనికి నేమ్స్ ఎలా పడితే అలా నేమ్స్ అనేది వేరియబుల్ నేమ్ అనేది ఇవ్వకూడదు. ఏంటని చూసినట్టయితే కెన్ ఇంక్లూడ్ లెటర్స్, డిజిట్స్, అండర్‌స్కోర్ అండ్ డాలర్ సైన్. ఓన్లీ ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చాము, లెటర్స్ గాని, డిజిట్స్ గాని, అండర్‌స్కోర్ గాని, లేకపోతే డాలర్ సైన్ గాని వీటితోనే మనకి స్టార్ట్ అయ్యేసి అంటే మనకి వీటితోనే మనం ఇక్కడ ఈ వేరియబుల్స్‌ని నేమ్స్‌ని మనము ఇవ్వటం జరుగుతుంది. క్రియేట్ చేయడం అంటే వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు వీటిని మాత్రమే మనం యూజ్ చేయాలనమాట. కెనాట్ స్టార్ట్ విత్ ఏ డిజిట్. అంటే డిజిట్స్ యూజ్ చేయొచ్చు గానీ, డిజిట్‌తో స్టార్ట్ చేయకూడదు. ఇప్పుడు నేమ్ 1 లేకపోతే నంబర్ 2, నంబర్ 3 అని చెప్పేసి అలా రాయొచ్చు. కానీ 2 నంబర్, 3 నంబర్ అని చెప్పేసి రాయకూడదనమాట. అంటే డిజిట్స్ వాడొచ్చు గానీ, లెటర్ తర్వాత డిజిట్ రావాలి. లేకపోతే అండర్‌స్కోర్ తర్వాత డిజిట్ రావాలా? లేకపోతే ఏదైనా సరే ఫస్ట్ వేరే లెటర్ ఇచ్చేసి, వేరే టైప్ ఇచ్చిన తర్వాత మనకు డిజిట్ రావాలి. అంతేగాని డిజిట్‌తోనే మనం స్టార్ట్ చేసి వేరియబుల్‌ని మనం క్రియేట్ చేయకూడదు. కేస్ సెన్సిటివ్ ఇది. ఎందుకంటే ఇది కేస్ సెన్సిటివ్ అంటే మన జావాస్క్రిప్ట్ అనేది కేస్ సెన్సిటివ్ కాబట్టి వేరియబుల్స్ కూడా కేస్ సెన్సిటివ్ అనమాట. మనకి క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్‌లోనే ఇది వర్క్ అవుతాయనమాట. క్యాపిటల్ ఇచ్చేసి స్మాల్ తీసుకుంటే మనకి వర్క్ అవ్వదు. కెనాట్ కెనాట్ బి జావాస్క్రిప్ట్ రిజర్వ్డ్ కీవర్డ్స్. రిజర్వ్డ్ కీవర్డ్స్ అని చెప్పేసి ఉంటాయి. వేర్ ఉంది, లెట్ ఉంది, కాన్స్ట్ ఉంది, ఇఫ్ ఉంది, ఫర్ ఉంది. ఇలాంటివి మనకి కీవర్డ్స్ అంటే రిజర్వ్డ్ కీవర్డ్స్ అనమాట జావాస్క్రిప్ట్‌లో. వీటిని మనం వేరియబుల్ నేమ్స్‌గా యూజ్ చేయకూడదు. డిక్లరేషన్ వేరియబుల్స్ ఇన్ 3 టైప్స్. మనకి 3 రకాలుగా 3 టైప్స్ ఉంటాయన్నమాట మొత్తము. వేరియబుల్ డిక్లరేషన్స్. ఒకటి వేర్, 2 లెట్, మూడోది కాన్స్ట్. వేర్ అనేది మనకు తెలుసు. చాలా ఓల్డ్ అనమాట. ఎప్పటి నుంచో వాడుతున్నాము. ఇది ఫంక్షన్ స్కోప్డ్ అంటే ఫంక్షన్ వరకు దీని యొక్క మనం ఇంప్లిమెంట్ చేసి ఫంక్షన్ వరకు దీన్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఫంక్షన్ తర్వాత మనం యాక్సెస్ చేయలేము. లెట్ అనేది ఏంటంటే ESX ఫీచర్ అనమాట. ఇది బ్లాక్ స్కోప్డ్ అంటే బ్లాక్ వరకు మనము దీన్ని ఆ బ్లాక్ అంటే కర్లీ బ్రేసెస్ స్టార్ట్ నుంచి కర్లీ బ్రేసెస్ క్లోజ్ వరకు మనం దీన్ని యాక్సెస్ చేయొచ్చు. కాన్స్ట్ కూడా సేమ్ అనమాట. ఇలాగ మనకి వేరియబుల్స్ అనేవి జావాస్క్రిప్ట్‌లో ఉండడం జరిగిందనమాట.